ఒకసారి గట్టిగా నాతో పాటుగా నేను చెప్పిన తర్వాత జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే, వినండి. ఈ గణపతి మండపాలు అనేవి చాలా గొప్పవి. ఇది ప్రతి సంవత్సరం ఇంత చాలా కాలము కింద కనీసం ఒక 600-700 సంవత్సరాల మధ్య కాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పేసి పేరు వినుంటారు, అందరూ ఖచ్చితంగా పేరు వినుంటారు. ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు తెలియనటువంటి వ్యక్తి అసలు హిందువుల్లో ఉండరు నాకు తెలిసి అయితే. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నారు కదా, ఆయన మరాఠా సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఉన్నట్టు. ఆయన తప్ష గణపతి అని చెప్పేసి ఒక పేరుతో మరాఠాలందరినీ హిందువులందరినీ ఏకం చేసి మొఘలాయుల మీదకి, అంటే ఔరంగజేబ్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద తిరుగుబాటు చేసింది అన్నట్టు. అట్లనే దాని తర్వాత శంభాజీ, ఇలా కొంతమంది మరాఠా రాజులు కొంతకాలం పాటు పాటిస్తూ చాలా అద్భుతంగా హిందూ ధర్మం గురించి హిందూ రాజ్యం గురించి బాగా పనిచేసిండ్రు. ఆ తర్వాత కొంతకాలం పాటు నాయకులు సరిగ్గా లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే కొంతకాలం పాటు మళ్ళీ గణపతి మండపాలు బయట పెట్టుకోవడం మానేశారు అన్నట్టు, బయట పెట్టుకోవడం మానేశారు. అయితే ఏం జరిగింది అంటే 1893 సంవత్సరంలో బాలగంగాధర తిలక్ అని చెప్పేసి తెలుసు కదా, పేరు విన్నారు కదా, బాలగంగాధర తిలక్ అని చెప్పేసి అతను ఏం చేశారంటే సార్వజనిక్ గణేష్ మండలి ఉత్సవం అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించి ప్రతి ఒక్క భారతీయుని గణేష్ మండపాలకు తీసుకొచ్చి ఏం చేశారంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశంకి వచ్చి డబ్బులు దోచుకెళ్తున్నారు, మన యొక్క సంపద దోచుకెళ్తున్నారు, మన యొక్క సంస్కృతిని నాశనం చేస్తున్నారు అని చెప్పేసి అనేక రకాలుగా చెప్పి బాగా చైతన్యవంతం చేయడం వల్ల భారతదేశానికి స్వతంత్రం రావడంలో చాలా బాగా పాత్ర పోషించిందంట. అంత గొప్ప గణేష్ మండపం అనేది చాలా గొప్పది. అది అటు ధర్మం కోసం కూడా గొప్పదే, ఇటు దేశం కోసం కూడా గొప్పదే. మన ధర్మంలో గణేశుడికి ఎంతో గొప్ప వైభవం ఉన్నది కాబట్టి ఆ గణేశుని చూస్తేనే గణేశుడు ఎట్లుంటాడు, 2 కళ్ళు చిన్నగా ఉంటాయి, 2 చెవులు పెద్దగా ఉంటాయి, పెద్ద పొట్ట ఉంటుంది. 2 కళ్ళు చిన్నగా ఉన్నా కానీ సూక్ష్మంగా చూడాలి ప్రతి విషయాన్ని అని చెప్పేసి తెలుపుతాయి. ఏ విషయమైనా ప్రత్యేకంగా నిష్టగా వినాలి, శ్రద్ధగా వినాలని చెప్పేసి చెవులు తెలుపుతాయి. జ్ఞానాన్ని గట్టిగా సంపాదించుకోవాలి అని చెప్పేసి పుట్ట భాగం తెలుపుతుంది. కాబట్టి ఆ గణేష్ గురించి అటు ధర్మంలో గొప్పదే, ఇటు మన దేశం కూడా గొప్పదే. అట్లాంటి మన ధర్మం. ఇంకోటి, ఈ మధ్య కాలంలో గణేష్ మండపాల నుంచి విగ్రహాలని వినాయకుని బొమ్మల్ని తీసుకుని నీళ్ళల్లో ఎట్లా పడేస్తున్నారు నిమజ్జనం రోజున, అనవసరంగా పడేస్తున్నారు. మీకు వేదవ్యాసుడు అని చెప్పేసి మహాభారతం రాసిన వ్యక్తి ఉన్నాడు. వేదవ్యాసుడు మహాభారతం రాసినప్పుడు నేను ఒక్కని రాయలేను అని చెప్పేసి ఏం చేసింటే గణేషుని తలుచుకున్నాడు. గణేషుడు ప్రత్యక్షంగానే నేను మహాభారతం చెప్తాను, నువ్వు రాయాలా అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నట్టు. చెప్తే ఆ మహాభారతం రాయడానికి గణేశుడు ఒప్పుకొని ఏం చేశాడు, నేను కూడా ఒక నియమం పెడుతున్నా, నువ్వు ఆగకుండా చెప్పాలా, ఆగకుండా చెప్తే నేను రాసేస్తా అని చెప్పేసాడు. అప్పుడు గణేశుడికి వేదవ్యాసుడికి ఒక నియమం పెట్టిండు. ఏంటి, నేను ఆగకుండా చెప్తా, నువ్వు ఆగకుండా రాయాలా, అర్థం చేసుకుంటూ రాయాలా నేను చెప్పిన దాన్ని అని చెప్పితే వేదవ్యాసుడు 10 రోజుల పాటు మహాభారతాన్ని ఏకాబికిని చెప్పినట్టు ఒక్కటే వరుసలో చెప్పుకుంటూ పోయిండు. అట్లా రాస్తూ ఉన్నటువంటి వినాయకునికి శరీరం అంతా పూర్తిగా వేడిగా మారిపోయింది. పూర్తిగా వేడిగా మారిపోయి శరీరం పూర్తిగా ఎర్రగా మారిపోయింది. అప్పుడు అది చూసినటువంటి వేదవ్యాసుడు ఏం చేసినట్టే అతని దగ్గరికి వెళ్ళి చందనాన్ని గంధాన్ని అలా అద్భుతంగా పోసి అతనికి చల్లనీళ్లతో గంగానదిలో స్నానం చేసి మళ్ళీ తీసుకొచ్చినట్టు. కాబట్టి మనం మన యొక్క వినాయకుని విమర్జన రోజు ఖచ్చితంగా వినాయకునికి పూర్తిగా చందనాన్ని అడగాల, అంటే పూయాల. పోసి మర్యాదపూర్వకంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాల. ఈ మధ్యకాలంలో ఏం గమనిస్తున్నామంటే ప్రతి వినాయక మండపం దగ్గర సినిమా పాటలు పెడుతున్నారు. అవి సినిమా థియేటర్లు కావు కాబట్టి ఆ పాటలు పెట్టాల్సిన పని లేదు. మన ఇంట్లో కూడా అనవసరంగా పాటలు పెట్టుకోం కదా, మన చెవులు కూడా అనవసరంగా అట్లాంటి పాటలు వినాం కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ వినాయకుని దగ్గర
అయితే దాండియా ఆటలు ఆడాలా, కోలాటాలు ఆడాలా, బతుకమ్మ ఆటలు ప్రాక్టీస్ చేయడం నేర్పించాలా. ఈ మధ్య కాలంలో బతుకమ్మ పండుగలు కూడా చాలా డీజే పాటలతో నాశనం అయిపోతున్నాయి. ఎంతెంత గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి మన బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ పండుగలో ఒక్కొక్క పాట 3-4 రోజులు పాడుతున్నా కానీ అయిపోయినటువంటి పెద్ద పాటలు ఉన్నాయి. దేశంగి రాజు కథ అని చెప్పేసి మీకు తెలుసు, అందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి అందరూ తెలుసు. కాబట్టి అట్లాంటి బతుకమ్మ పాటలు ఇలా ప్రాక్టీస్ చేసుకోవడానికి, లేకుంటే ఎవరైనా మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టి లేదా ఇలాంటి మంచి విషయాలు వినడానికైనా ప్రయత్నం చేయాలి. దాండియా ఆటలు ఆడాలి, బతుకమ్మ పాటలు పాడాలి. అలాగే ఎవరైనా ప్రవచనకారులు తీసుకొచ్చి అసలు వినాయకుడు ఏంటి, వినాయకుడి యొక్క గొప్పతనం ఏంటిది, అసలు వినాయకుడు ఎందుకు వచ్చాడు అని చెప్పేసి అలాంటి విషయాలు తెలుసుకోరా. మనం ఏ పండగ చేసినా, ఏ విషయం తెలుసుకున్నా, ఏ విషయం జరుగుతున్నా, మనకు ఏ దాంట్లో పాల్గొన్నా కానీ ఖచ్చితంగా వాటి గురించి ఖచ్చితంగా కనీసం కొంచెంలో కొంచెం అవగాహన ఉండాలి. కాబట్టి అటు ఇంకోటి, ఈ మళ్ళీ ఆ పండగ రోజు విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు, గణేశుని యొక్క బొమ్మను తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, మనం ఏం చేస్తామంటే చందాలు తీసుకుంటాం. చందాలు తీసుకుని డబ్బులు కట్టేసి విగ్రహాన్ని తెచ్చుకుంటాం, కూర్చోబెడతాం. ఆ తర్వాత లడ్డు వేలం పాటని చెప్పేసి డబ్బులు తీసుకుంటాం, అన్నీ తీసుకుంటారు, అన్నదానం చేస్తారు, అన్ని దానాలు చేస్తారు. కానీ చివరి రోజు ఏదో పనికిమాలిన పాటలు పెట్టుకొని ఏదో ఎగురుతారు. కానీ వినాయకుని యొక్క శోభయాత్ర ఎట్లా ఉండాలంటే చాలా అద్భుతంగా అందరూ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దాండియా ఆడుతూ అట్లా తిరుగుతూ పోతుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. కాబట్టి ఇది కేవలం మన కోసమే కాదు, మళ్ళీ చెప్పాం కదా ఇంతకుముందే, వినాయకుని దగ్గర తాగి ఆడడం అనేది చాలా తప్పు. ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుంచుకోండి. ఒకవేళ వీలైతే ప్రయత్నం చేయండి. నాకు తెలుసు, నేను చెప్పడం నా బాధ్యత అని చెప్పేసి వచ్చినాం. కాబట్టి వినడం మీ బాధ్యత, విని పాటించడం మీ హక్కు. కాబట్టి పాటించరో అని చెప్పేసి నాకు అవసరం లేదు, నేను చెప్పడం నా బాధ్యత చేస్తున్నా అంతే. కాబట్టి వీలైనంత మట్టుకు తాగడానికి ప్రయత్నం చేయకండి. తాగితే తాగి డ్యాన్సులు చేస్తే, ఆ పనికిమాలిన పాటలు పెట్టుకుని నాట్యం చేస్తే దాని పాపం ఎట్లయినా ఎప్పటికైనా మనకు తగులుతుంది. మనకు తగలకపోయినా మన కుటుంబం తర్వాత భవిష్యత్ తరాలకైనా తగులుతుంది. కాబట్టి మనం చేసిన తప్పులు మన పిల్లలకు తగలకుండా చూసుకోవాలని చెప్పేసి మరొకసారి అందరు కూడా గట్టిగా నాతో పాటుగా జై బోలో గణేష్ మహారాజ్కి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎవరు చదువుతారు భగవద్గీత? చదివే ఓకే. ఆగండి.